మనము ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు. మన దగ్గర వెపన్ ఖాళీ ఉన్నా, ఘాతక్ ఇవాళ మనం అదేంది ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ కొత్తవి మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ విష్ణు, అదే కదా ELDTCM అన్నాడు, అదే ప్రాజెక్ట్ విష్ణు, అది ఉన్న బ్రహ్మోస్ మ్యాక్ 2 మ్యాక్ 3 మ్యాక్ 8 స్పీడ్ వరకు ఉన్న మనం పెద్దగా ఖుషి పడాలన్న గిరీష్ అని అంటే ప్రపంచం ఎప్పుడు కూడా ఆ మంచిగా ఉంటుంది. ఆ ట్యాగ్ లైన్ ఏంది తెలుసా? ఏ దిల్ మాంగే మోర్, ఆహా అని ఉంటుంది. అయితే ఇక ఉన్నాడు చూడు, ఈయన ముఖం ఎట్లుంటుంది ఫ్రెండ్స్? డ్రైవింగ్ చేసుకోరు ఇక మీరు. ఈడు ఏమన్నాడు తెలుసా? అసలు మేము అనుకున్నాం తెలుసా ఇట్లా వేద్దామని, బ్రహ్మోస్ వచ్చి మా పిచ్చివాడ వలగొట్టిందని చెప్పాడు. మళ్ళీ అది బ్రహ్మోస్ పేర్లోనే ఏమున్నది? బ్రహ్మోస్. అది గుర్తుపెట్టుకో. బ్రహ్మోస్ గురించే నువ్వు ఇట్లా మాట్లాడితే ఏ షాబాస్, బ్రహ్మోస్ గురించే నువ్వు ఇట్లా మాట్లాడితే బ్రహ్మ గడిగిన పాదము అని చెప్పి మనం మాట్లాడతాం. ప్రాజెక్ట్ విష్ణు అదేం చేస్తుందో నిన్ను చూసుకో. అయితే గిరీష్ నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అన్నావు, మళ్ళీ భారత్నే పొగుడుతున్నావు అని అంటే నాకు భారతే ఇంపార్టెంట్, నాకు భారతే ఇంపార్టెంట్. కాకపోతే కొంచెం మనం జర ఆలోచించాల్సిన విషయం వచ్చింది ఫ్రెండ్స్. ఇది DF-17, ఇది ఏదో చైనీస్ మిసైల్, ఇది హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ DF-17. ఇది అంత తేలికమైన మిసైల్ కాదు. దీని మీద జర మనం గట్టిగా ఆలోచించాలా. దీని మీద మనం ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు కూడా ఒక మాట మాట్లాడిండ్రు. ఏందనంటే భారత్కి కానీ టు దట్ మ్యాటర్ కానీ ఏ దేశాలకు కానీ హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ని ఛేదించే కెపాసిటీ అంత లేదు. అగర్ హైపర్సానిక్ క్రూజ్ మిసైల్స్ మనం తిప్పి కొట్టాలా అని అంటే మనకు హండ్రెడ్స్ ఆఫ్ శాటిలైట్స్ కావాలా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది శాటిలైట్స్ మనం ఏదైతే లాంచ్ చేస్తామో 50 to 60% ఆఫ్ ఇట్స్ వర్క్ అవి దేశ రక్షణ రంగంలోనే ఉపయోగపడతాయి అని చెప్పి సోమనాథ్ గారు చెప్పిండ్రు. అందుకనే ఇన్ని శాటిలైట్లు మోదీ గారు లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఈ DF-17 దగ్గర మన దగ్గర ఆన్సర్ ఉందా గిరీష్ అని అంటే ఆన్సర్ ప్రస్తుతానికి ఇప్పుడు దాన్ని ఇంటర్సెప్ట్ చేసే కెపాసిటీ ఉందని అంటే దాని స్పీడ్ గీయడం అని చదవాలి. అది కూడా హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ కాబట్టి దుష్మన్కు కभी नज़रअंदाज नहीं करने का और दुश्मन को कभी कमज़ोर कभी सोचना भी नहीं चाहिए. हमेशा एक कदम आगे रहने से कुछ नष्ट नहीं है और कष्ट भी नहीं है. సో నేనేమంటానంటే ఖచ్చితంగా నష్టం లేదు ఒకసారి దుష్మన్కి ఎడ్జ్ చేయడం. ఇది పాకిస్తాన్కి డంపు చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ డంపు చేసుడు కాదు, పాకిస్తాన్లో డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు అనొచ్చు గిరీష్ మళ్ళీ స్టెల్త్ ఫైటర్ JF-35 కూడా ఇచ్చింది కదా, JF-17 కూడా ఇచ్చింది, మన పుచ్చాలు వలగొట్టినాం కదా అని అంటే మళ్ళీ చైనీస్ డూప్లికేట్ మాళ్ళు. ఇప్పుడు అది ప్రయోగించేదాకా తెలియదు కదా. అట్లా అని చెప్పి ఆ భయలు నువ్వు నాకు ఒకటి అని చెప్పి మనం గిఫ్ట్ అడగలేం కదా. నా దగ్గరనే గింత ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు తెలిసి మన రక్షక బలగాల దగ్గర అండ్ టు దట్ మ్యాటర్ ఆయన నేతృత్వంలో నీ టేబుల్ మీద ఉన్న రొట్టె నీ పిల్లల ఫ్యూచర్, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆ నమ్మకం నాకున్నది. కాకపోతే పాకిస్తానీలు ఎంత పెంచి పోషించనీకి ప్రయత్నం చేస్తున్నారో మీకు నేను చెప్తున్నా. పెంచి పోషించనీకే అని చెప్పాను. ఇంకే రాగానే నాకు ఒక పెద్ద బిచ్చపోడు గుర్తొస్తుంది. అల్ట్రా ప్రో మ్యాక్స్ బిచ్చపోళ్ళకే బిచ్చపోడు బాబ్ అని చెప్తుంటాడు చూడు. ఆడెవడో తెలుసా? ఎవడు పేడ చెప్తే బిచ్చం దొరకదో, ఎవడికి పైజామా నాడలు కట్టుకోనికే పైసలు లేకపోయినా అమెరికాకు ఫ్లైట్లో పోయి కూర్చొని ట్రంప్తో భోజనం చేస్తాడో వాడే ముల్లా మునీర్. మీకు అర్థమవుతుందా? అయితే అందరికంటే ఒక పెద్ద హైలైట్ ఏంటంటే ఇంత బతుకు బతికి ఇగో ఈ డొనాల్డ్ ట్రంప్ బిచ్చపోడుతో కూర్చొని తినుడేంది అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు వస్తలేవు, వీడు ముడి కూడా కడుక్కోవడం నాకు తెలియదు. వీడు కడుక్కోకుండా ఈయన పక్కన అంటే వీళ్ళు కూడా పేపర్లతో తుడుచుకుంటారేమో కదా, సువాసననే వీళ్ళకు. పందికేం తెలుసు స్పాంజ్ పౌడర్ వాసన అన్నట్టు. సో వీళ్ళకి ఏం తెలుస్తుందిలే, కరెక్టే. పంది బురదలో తిరుగుతుంది, ఇది కూడా బురదలో తిరుగుతుంది కాబట్టి. కాకపోతే ఇది మన తెల్లగా ఉండే, ఇదేమో ఇది బిచ్చప్పంది, దీన్ని చూసి కూడా దండగా. కానీ ఒక పెద్ద డౌట్ వస్తుంది ఏందనంటే అసలు ట్రంప్ ఎందుకు పిలిచిండ్రా భయ్ ఈ ముల్లా మునీర్ గాన్ని అని చెప్పి అందరికి డౌట్ వస్తుంది. ఇంకొక డౌట్ కూడా రావాలా,
ఇప్పుడు ఏం తెలుసా, హే సా రుద్రస్సా, ఇదేంటి గిరీష్ నువ్వు బాహుబలి డైలాగ్ కొట్టినావు అని అంటే ఇట్లా అడుగుపెట్టిండు ఆ రోజు నా దేశ ప్రధాని అమెరికా గడ్డ మీద, G7 గడ్డ మీద, కెనడాలో ఇట్లా అడుగుపెట్టిండు. ఇట్లా అడుగుపెట్టి రుద్రస్సా అని ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇట్లా రాగానే కాక అమెరికాకు పట్టుకొని ఉరికిండు. ఎవడు? మన డొనాల్డ్ డక్. మళ్ళీ మోదీ గారు కాలు పెట్టినందుకు ఉరికిండ్రా, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి ఏదైనా కీలకమైన అప్డేట్ తీసుకునికపోయిందా? నేను నా దేశ ప్రధానినే ముంగడ పెడతా. ఈ డొనాల్డ్ డక్కులు, ఈ బాతులు, వీళ్ళందరూ నాకు గాడిద గుడ్డుతో సమానం. అండ్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్ అండ్ వెన్ మై ప్రైడ్, నా గర్వం ఎప్పుడైతే భూభాగం మీద అడుగు పెట్టిందో ఒక్కొక్కడికి తడుస్తుందనంటే అడుగుతాడొచ్చు కదా, వాట్ మిస్టర్ మై ఫ్రెండ్ మిస్టర్ ట్రంప్, క్యా సీజ్ ఫైర్ రోకే క్యా అని ఒక మాట అడిగిలు ఉంటాయి ఇంటర్నేషనల్ మీటింగ్లల్లా. అందరు ఇట్లా అడుగుతాడు మనోడు, అడుగుతాడు ఉల్టా హాత్ పచ్చకడ ఇట్లా పట్టుమని కొడతాడు మోదీ. అయితే ట్రంప్ అయితే పోయిండు, అకాయికి ఎందుకు పోయిండో ఎవరికి తెలియలే. వాళ్ళు అమెరికన్ ఏజెన్సీస్ ఏమంటారంటే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఆర్ టు దట్ మ్యాటర్ ద స్ట్రైక్, డొనాల్డ్ ట్రంప్ కెనడా ఇడిచిపెట్టి G7 మీద వెళ్ళిపోయిండు అని చెప్తాడు. అయితే అది జర పక్కకు పెడితే వీళ్ళిద్దరు ఎందుకు కూర్చొని తిన్నారు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఈడు ఏం చేసిండు తెలుసా, ఈడు బిచ్చపోడు, ఈ ముల్లా మునీర్ గాడు, ఈడు ఏం చేసిండంటే యుఎస్ ప్రెసిడెంట్ ఇంకొక మాట అన్నాడు ఫ్రెండ్స్. దానికంటే ముందు ఇంకొక చిన్న జర ఎక్సైట్మెంట్లో జంప్ అవుతున్నా, 2 రోజులు రాలే కదా. ఈడు డొనాల్డ్ డక్ ఉన్నాడు కదా మనోడు, ఏమన్నాడు తెలుసా ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మున్నీర్ని పొగిడిండా. మున్నీర్ కానంత పెద్దోని నేను ఏడో చూడలే, భారత్తో లొలి జరుగుతుంటే మునీర్ చెప్పింది రా బాయ్ అట్లా కొడతారా అని చెప్పగానే జీ హుకుం అని చెప్పి అని మ్యూజిక్ వస్తుంది చూడు, ఒకటి హుకుం అని వస్తుంది చూడు, మళ్ళీ హుకుం ఎవడే చేసిండని అన్నాడు. అంటే ఈ నల్లికుట్నోడు ఈ నల్లముచ్చులోడికి నల్లమొకపోనికి చెప్పంగానే వీళ్ళిద్దరు నల్లికుట్నోడు నల్లమొకపోడు ఇద్దరు కలిసి వార్ నాపిరట. మళ్ళా డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు తెలుసా, ఐ స్టాప్డ్ ద వార్. నాకు ఒక మాట గుర్తొచ్చింది, ఏం తెలుసా, ఇప్పటి నుంచి ప్రతి ఏడవో నేనే యుద్ధం ఆపినా అని చెప్పుకుంటున్నాడు. ఎవరు? ట్రంప్. సార్ నాకు పెద్ద యుద్ధం ఏది తెలుసా నా జిందగీలో, నాకు ఎప్పుడైతే మోషన్స్ పెడితే చూడు, అది నాకు పెద్ద యుద్ధం. మోషన్స్ పెడితే లూజ్ మోషన్స్, నాకు అది పెద్ద యుద్ధం. అప్పుడు ఒకసారి ఫోన్ చేసి చెప్పవా అందరు ముడ్డిలకు చెప్పు సీజ్ ఫైర్ అని చెప్పు, ఐ స్టాప్డ్ ద లూజ్ మోషన్స్ అని చెప్పు. ఏంది ఇది పోరగల లెక్క ట్రంప్, నీకు ఒక లెవెల్ ఉన్నది మామ, నీకు ఒక లెవెల్ ఉన్నదే, ఇంకా లెవెల్ ఇజ్జత్ తీసుకుంటున్నది ఫాల్తు గాల పక్కన కూర్చొని. అవి పెద్దన్నావు నువ్వు ప్రపంచానికి, లూజ్ మోషన్స్ కంట్రోల్ చేస్తావు నువ్వు, ఎంత చిల్లరగా పోతున్నావు. ఈ లూజ్ మోషన్స్ కాడికి ఎందుకు వస్తున్నానంటే యుఎస్ ప్రెసిడెంట్తో లంచ్ మీటింగ్ స్థాయికి ఎదిగిండు ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనంటే ఏముంటుంది గిరీష్ అని చెప్పి ఆలోచించుకోవాలన్నా వద్దా? అది ఆలోచించుకుంటుంటే నేషనల్ సెక్యూరిటీ పాలసీస్ ఏమైనా బిచ్చపోన్తో ఏం డిస్కస్ చేస్తాము అని అంటే ఇవాళ ఒక డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ లెక్క చూస్తున్నారు మున్నీర్ని పాకిస్తాన్కి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఏం లేడు, శంషావేటి గీక్తే షెటాక్ ఏం లేదు, ఏమున్నా ఈ ఆర్మీ చీఫ్లే అని చెప్పి అమెరికానే ఆడిపిస్తుంది కదా ఈ ఆట అంతా. ఇమ్రాన్ ఖాన్ ఇది గట్టిగానే చెప్పిండ, అందుకే ఇమ్రాన్ ఖాన్ జైలు వేసిరా వీళ్ళందరూ కలిసి. అయితే ట్రంప్ కూడా ఏం చేసిండట అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసిండట, మన మోదీ గారికి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి మోదీజీ ఎట్లనో మీరు కెనడాకి వచ్చిరు కదా, వాషింగ్టన్ డీసీకి ఒకసారి వచ్చిపోతే మంచిగా ఉంటుంది కదా, మన ముల్లా మునీర్ గారు కూడా కూర్చొని ఉన్నాడు, మనం జర కూర్చొని శాంతి చర్చలు చేద్దామని అంటే మన ఇండియన్ అఫీషియల్స్ చెప్పిరట సర్కార్ బిజీయే, సర్కార్ అంటారు నా ప్రధానాన్ని. ఎల్లే మల్లయ్యగాలతో కూర్చోడు, ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తాడు. నీకు లేకపోతే మావాడికి లేదా, మావాడికి ఉన్నది, సర్కార్ బిజీయే సార్ టైం లేదు అని చెప్పి ఎయిర్ ఇండియా ఎగిరిపోయింది. పెద్ద ఉలగాడు ఎవడేయండి ఇప్పుడు, ఇక మీకు నేను మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. అయితే యుఎస్ ప్రెసిడెంట్ ఎందుకు కలిసిండు అని చెప్పి మాట్లాడితే సడన్గా పాకిస్తాన్ మీద ప్రేమేంది అని చెప్పి మాట్లాడితే
పాకిస్తాన్ మీద అప్పుడు ద్వేషించినోడు ఇలా సడన్గా అంత ప్రేమికుడు ఎందుకు అయిపోయిండు, ప్రేమ దేశం ఎందుకు మొదలెట్టిండు? ఇవాళ ట్రంప్ చేసిన ఈ చర్యకు యావత్ పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులందరూ అబ్బా అయిపోయిందిరా బాయ్ అని అనుకుంటారు. కొంతమంది దిగ్భ్రాంతికి కూడా గురవుతారు. ఎందుకనంటే అరే మాకు చచ్చిపోతే 72 ఊరు దొరుకుతుంది, మళ్ళీ ఈ ట్రంప్ ఏంద్రా బాయ్ మా ఊరిని దూరం చేసిండు మాకు అని చెప్పి కూడా కొంతమంది భయపడేటోళ్ళు ఉంటారు. అయితే ఈ సడన్ షిఫ్ట్ ఇన్ ఫారెన్ పాలసీ ఏంది అని చెప్పి మాట్లాడితే ఈ వైట్ హౌస్ ఏం చెప్తుంది అని అంటే మున్నీర్ అనేటోని డైరెక్ట్ యుఎస్ మిలిటరీ పరేడ్లకు పిలవలేదరట. సజ్జద్ తరార్ అని చెప్పి ఒక పాకిస్తానీ అమెరికన్ సజ్జద్ తరార్ అని అమెరికన్ బిజినెస్ మ్యాన్ లోపల ఉండి ట్రంప్ ఒక భీకరమైన సపోర్టర్ ఇగాడు, ఒక వీరాభిమాని. అమెరికన్ ముస్లిమ్స్ ఫర్ ట్రంప్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా నడుపుతాడు, ఒక గ్రూప్ కూడా నడుపుతాడు. ఏమని? అమెరికన్ ముస్లిమ్స్ ఫర్ ట్రంప్ అని చెప్పి నడుపుతాడు. అంటే నాకు ఇంకొక చిన్నపాటు కాంగ్రెస్ కనబడుతున్నది ఆడు, అమెరికన్ ముస్లిమ్స్ ఫర్ ట్రంప్ అంట. ఆ గ్రూప్ నడిపే సజ్జద్ తరార్ గాడు పిలుస్తూ వచ్చిండు. ట్రైడెంట్ హోటల్లోనో ఎన్నో ఉన్నాడట ఆడ, 4 సీజన్స్ హోటల్లో 4 సీజన్స్ హోటల్ ఉన్నాడ. ముల్లా మునీర్ ద మర్డరర్ అని చెప్పి ఆడ కూడా స్లోగన్లు లేచినాయి. మునీర్ ఏం చేసిండంటే పాకిస్తానీ ఇక చూడు నువ్వు ఈడ కథ చూడు, ఆడ స్పీచ్ ఇచ్చుకుంటా ముల్లా మునీర్ గాడు ఏమన్నానంటే తెలుసా, పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, గ్లోబల్ రెప్యుటేషన్, రెమిటెన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్, వేరియస్ ఫీల్డ్స్లలో అమెరికాలో చాలా పెట్టుబడి. ఏం పెట్టిర్రా మీరు? బిచ్చం చిప్పలు తప్ప మీరు ఏమైనా ఎకానమీ పెట్టిర్రా? ఏమైనా గ్లోబల్ రెప్యుటేషన్ మీకు ఉన్నదా? చిల్లర నా కొడుకుల తర్వాత ముడిగడుకొని జిందగీలు మీవి. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చూడు. ఇంకా అలా ఈడు స్పీచ్ అయితే ఈడు ఏమన్నాడంటే మేము పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసినాం. అంటే సజ్జద్ తరార్ కానీ చూసి ఇన్వెస్ట్మెంట్లు అనుకుండేమో. నేను పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసిన, గ్లోబల్ ఎకానమీలో పాకిస్తాన్ చాలా తోడ్పడుతుంది అని చెప్పిండు. మళ్ళీ గ్లోబల్ ఎకానమీ దూరం మాట కానీ గ్లోబల్ టెర్రరిజంలో మాత్రం పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంటుందా ఉండదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు. మళ్ళీ అది చెప్పడం ఎందుకు మర్చిపోయింది ముల్లా మునీర్ గాడు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. యాక్చువల్లీ ట్రంప్కి కూడా తెలియదా అబుటాబాద్లో ఉసామా బిన్ లాడెన్ దొరికిందని? ఇవాళ మున్నీర్ గాన్ని ఒక డిఫాక్టో లీడర్ ఆఫ్ పాకిస్తాన్ లెక్క ఎట్లా అనుకుంటున్నాడు? అంటే అమెరికన్ ముస్లిమ్స్ ఫర్ ట్రంప్ అని చెప్పగానే సొల్లు గారుస్తాడా? ఇంకొకసారి కూడా నువ్వు ప్రెసిడెంట్ కాలేవు అకార్డింగ్ టు యువర్ కాన్స్టిట్యూషన్ మిస్టర్ ట్రంప్. ఈ ప్రేమ ఈ డిసైడ్ఫుల్ ప్రేమ ఎందుకు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇక కరెక్ట్గా వచ్చి మాట్లాడితే ఇవాళ పాకిస్తాన్ ఏం చేసిందనంటే, పాకిస్తాన్ ఎందుకు అనాలా, అమెరికా అని అనాలా? అమెరికా ఇవాళ మళ్ళీ పాకిస్తాన్ని లాంచ్ ప్యాడ్ చేసింది, భారత్కి అగెయిన్స్ట్గా లాంచ్ ప్యాడ్ చేసింది. ఈ యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి ఇస్లామిక్ ఉమ్మాని దెబ్బతీసినాయి. ఇప్పుడు నేను ఆ ఇస్లామిక్ కంట్రీలను అడుగుతున్నా, మళ్ళీ మీ ఉమ్మా ఐడికి ఓటేసినప్పుడు ఉన్న ఉమ్మా ఒకరి మీద దాడి జరిగినప్పుడు లేకపోయా? పాకిస్తాన్ని ఇరాన్ని కంట్రోల్ చేయనీకే, లేకపోతే మన ఇరాన్ని కంప్లీట్గా సరెండర్ చేయనీకే ఇప్పుడు ఈ ముల్లా మునీర్ గాన్ని వాడతారు. ఎందుకంటే మాకు మా అన్న పాకిస్తాన్ ఉన్నాడు కదా అని చెప్పి మొన్న అయాతుల్లా కూడా ఎవరో మాట్లాడారు అనుకుంటా కదా, ఇరాన్ లీడర్. అండ్ బై ది వే ఇరాన్ లీడర్ ఇప్పుడు అయాతుల్లా ఎవడైతే ఉన్నాడు ఇప్పుడు బంకర్లో దాచుకున్న బాధ్యత లేని వచ్చిందిలే ఒక బూతు రైమింగ్లో, కానీ వాడు అలా నాయన ఉత్తరప్రదేశ్కి చెందినోడట. మీకు తెలుసో తెలియదు, జోక్స్ అపార్ట్, నిజంగా సీరియస్గానే వాళ్ళు అయ్యా ఉత్తరప్రదేశ్కి చెందినోడట. అక్కడ పోయి సెటిల్ అయ్యాడట, తర్వాత పెద్ద ఇప్పుడు ఇరాన్ లీడర్ అయినట, ఎక్సెట్రా ఎక్సెట్రా అనేమో మాట్లాడుతున్నారు. నేను చదివినాక అంతే, అందుకే నేను చిట్టాలేగా తీసుకురాలే, బికాస్ మనకు అవసరం కూడా లేదు అది. అయితే ఇప్పుడు ఇరాన్ ఏమన్నది, పాకిస్తాన్ నాకు మద్దతు తెలుపుతుంది ఏమని అన్నది. పాకిస్తాన్ మద్దతు తెలుపొద్దు అని అంటే వీడికి ఒక బిచ్చం బతుకులు 2 మెతుకులు ఈయన అన్నం పెట్టి ట్రంప్తో కూర్చున్నాం అని అంటే వీడి ఛాతి పులాంచిపోతుంది. పాకిస్తాన్కి పోయి ఇట్లా నిలబడతాడు వీడు. ఇరాన్కి మద్దతు తెలపడు. ఇరాన్కి మద్దతు తెలకపోతే అన్కండిషనల్ సరెండర్ ఇరాన్ చేసేస్తుంది. అంటే ఏదైతే ఇప్పుడు జేడీ వ్యాన్స్ వెనకటికి ఏమని అన్నాడు ఫ్రెండ్స్, ద ఓన్లీ కంట్రీ విచ్ హ్యాస్, ఈ ఎంత డేంజరో చూడు ముస్లిం వరల్డ్ ప్రపంచానికి, ద ఓన్లీ కంట్రీ అండ్ ది ఇస్లామిక్ కంట్రీ, ద ప్రొజెక్టెడ్ ఇస్లామిక్ కంట్రీ విత్ ఎ న్యూక్లియర్ వెపన్ ఇస్ బ్రిటన్, యూకే. ముస్లిం వరల్డ్ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ. సో ఇప్పుడు బ్రిటన్ అయితే ఖచ్చితంగా రాదు అమెరికా ఉంటే, ఆలీ కాబట్టి. సో ఆబ్వియస్గా ఎవరు వస్తారు? పాకిస్తాన్ ఇజ్రాయెల్తో పెట్టుకునేంత సీన్ లేదు. ఇంకా అమెరికా పక్కకున్న తర్వాత ఏముందిరా ప్లాన్ అని అంటే మొత్తం చెప్తారు. కాకపోతే ఇది భారత్కి ఒక పైవటల్ మెసేజ్ కూడా ఇస్తున్నది అమెరికా. భుజం మీద చెయ్యేసిన కట్టలు కడతావా కట్టు అని భారత్కి కూడా ఒక మెసేజ్ ఖచ్చితంగా ఇస్తున్నది. ఇస్లామాబాద్కి మద్దతు తెలిపి ఇస్లామాబాద్కి అమెరికా మద్దతు తెలిపి భారత్కి ఏం మెసేజ్ ఇస్తున్నది అని చెప్పి ఆలోచిస్తుంటే,
శశి థరూర్ గారు అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ లీడర్ అయినా కానీ ఇలా ఈ మెడలల్లో మనవాడ ఈ మెడల్ కనబడితే నాకు అలర్జీ వస్తుంది. శశి థరూర్ అన్నాడు 9/11 ఒకసారి మీకు యాద్ వస్తే ఉసామా బిన్ లాడెన్ అనేటోడు అబుటాబాద్లో దొరికిండు మీకు అని అన్నాడు. వీడేమంటాడు తెలుసా, ఇగో ముల్లా మునీర్ గాడు, అరే నువ్వు బంకర్లో దరుచుకున్నావు, ఆ షాబాజ్ షరీఫ్ గాను ఆ ముఖము అట్లనన్ను ఉన్నది, నీది అట్లా కూడా లేదు. అయితే ఈడేమంటాడు తెలుసా, पाकिस्तान विल टेक रिवेंज अंटा, पहले तेरे अब्बा से ले, तेरे को पैदा किया ना वही बड़ा पाप है, पहला रिवेंज ले, क्यों पैदा किया मेरे को इधर अच्छ. నీకు అర్థమైందా? 1971 రివెంజ్ తీసుకుంటాడు. మళ్ళీ ఆపరేషన్ సింధూర్లో పీక్ కట్టలు కట్టినావురా, నువ్వు పీక్ కట్టలు కట్టినావు, బంకర్లు ఎందుకు దాచుకున్నావురా? పీకనే కదా దాచుకున్నావు బంకర్లా. మునీర్ గారిని అడుగుతున్నా, ముల్లా మునీర్ గారిని, ఆయనకి మద్దతు తెలిపి ఆ పాగలను కూడా అడుగుతున్నా. ఆడు డొనాల్డ్ డక్ ఉండని ఎవడని ఉండని 1971 వార్లో ఏమైందిరా? మర్చిపోయినారు మీరు? పుచ్చలు ఎట్లా వల్ల కొట్టినాము? అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వచ్చినా కానీ పెద్ద వెనుకకి జరగలేదు. ఎవరని ఉండని అప్పుడు ప్రధాని పోస్ట్కి ఖచ్చితంగా మేము రెస్పెక్ట్ చేస్తాం. ఐడియాలజీ వేరే ఉండొచ్చు, ఆమె చేసినవి కొన్ని తప్పులు ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ నా దేశ ప్రధాని అనే చెప్తాం. మీ లెక్క దిగజారి జైళ్ళలో పెట్టలే నా దేశం ఎప్పుడు. ఈ చిల్లర నా కొడుకులు మనతో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ చిట్టాన్ని ఇక్కడికి బ్రేక్ చేద్దాం. అసలు పంచాయతీ ఏమొచ్చింది ఈ డొనాల్డ్ డక్కి ఆర్ టు దట్ మ్యాటర్ భారత్కి? ప్రాక్సీ వార్ పాకిస్తాన్తో ఎందుకు ఆడుతున్నాడు? ఇది మనం చర్చిద్దామా వద్దా? మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి ఫ్రెండ్స్, నేను వెయిట్ చేస్తున్నా 2 seconds. అసలు పంచాయతీ ఎందుకు వచ్చింది అని అనేది ఒక పెద్ద ఆట. చిట్టా నంబర్ 4 అనుకుండ్రి. భారత్కి పాకిస్తాన్ మధ్యలో ఎందుకు రచ్చలేసింది అని చెప్పి మాట్లాడితే చాలామంది మాట్లాడతారు ఏంటంటే మోడీ ఫెయిల్డ్ డిప్లొమసీ అని మాట్లాడతారు. నేనేమని మాట్లాడతానంటే అమెరికా పెత్తనాన్ని బూట్కాలతో తొక్కే ప్రయత్నం చేస్తుంది భారత్. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ అని చెప్పి కూర్చున్నాడు. విద్యాబలన్ అన్న చూడు, సినిమా ఇండస్ట్రీ 3 దాంతో నడుస్తుంది, ఎంటర్టైన్మెంట్. గట్లనే మన టారిఫ్ తాత ట్రంప్ ఏమని మాట్లాడుతున్నాడనంటే సింపుల్గా ఏమని మాట్లాడుతున్నాడంటే టారిఫ్. అయితే అమెరికా ఒక డెలిగేషన్ని పంపింది ఇండియాకు, బైలేటరల్ ట్రేడ్ గురించి మాట్లాడడానికి. దాని ఫైనల్ ఫేజ్ డిస్కషన్ మీద మాట్లాడింది. ఎక్కడెక్కడ అనంటే ఏ డిపార్ట్మెంట్లలో బైలేటరల్ ట్రేడ్ అంటే డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్, డిజిటల్ అండ్ మెడికల్ సర్వీసెస్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీలా, అగ్రికల్చర్లా, డిజిటల్లా అండ్ టు దట్ మ్యాటర్ మెడికల్ సర్వీసెస్లా భారత్ అమెరికాతో ట్రేడ్ చేస్తుందా? భారత్ ఏమన్నదనంటే ఇగో చూడరా బై, నువ్వు $2 బిలియన్ ట్రేడ్ చేస్తున్నావు, నేను నీతో $2 బిలియన్ ట్రేడ్ చేస్తున్నా, గంతేగాని ఇది ఖచ్చితంగా తీసుకోవాలా, నా దగ్గరికైనా తీసుకోవాలా అని అంటే కుదరదు. అయితే ట్రంప్ ఏమన్నాడంటే July 8th నేను మ్యాక్సిమం దీన్ని పొడిగిస్తానొచ్చు, కాకపోతే ఇవి ఫైనల్, నేను చెప్పినా నువ్వు తీసుకోవాలా, ఇక ఇప్పటి నుంచి నా డెలిగేషన్ కూడా ఏం రాదు, కేవలం మెయిల్ పెడతాం, మెయిల్ పెట్టిన తర్వాత కూడా నువ్వు వినకపోతే హఠాసవానికి వినేది లేదు అని చెప్పి ట్రంప్ తాత మెసేజ్ పంపుతాడు. మనోళ్ళు కూడా ఇక్కడ కూర్చొని పిల్లకాకి బెదిరింపులు ఇయ్యకు, నీయసుంటోళ్ళని మస్తు మందిని చూసినాము, బ్రహ్మాస్త్రం, బ్రహ్మాండాస్త్రం, పశుపతాస్త్రం, నారాయణాస్త్రం ఇట్లాంటివన్నీ పురాణాలలో మేమే చదువుకున్నాము. నీ పిల్లకాకి బెదిరింపులకు మేమేం పెద్దగా భయపడము. సింహికని చంపిన ఐడియాలజీలు చరిత్రలు మావి, అర్థమవుతుందా? ఇసుంటి చరిత్ర మాది. నువ్వు పెద్ద పీకుడు కట్టలు కట్టిన నీ వెనకకి తిరిపి చూస్తే నీ చరిత్ర ఏందో తెలియదు. ఇక కరెక్ట్గా నాసుంటోడు నాటుగా మాట్లాడితే అసలు ఎవడు పుట్టిండో, ఎవడయ్యకు ఎంతమంది ఉన్నారో, ఏ అయ్యకు ఎవడెవడు కొడుకు పుట్టిండో కూడా తెలియదు. అసలు చరిత్ర మీది, మీరు మాకు చెప్తారా అంటే ఇంత నాటుగా చెప్పలే. కానీ ఇట్లాంటి పిల్లకాకు బెదిరింపులకు భారత్ భయపడదని చెప్పి క్లియర్ కట్గా హఠాసావానికి ఘటాన్ అన్నారు. 8th July ఎక్స్పైరీ డేట్ పెట్టిరు, 90 days టారిఫ్ ఎక్సెట్రా దానికి యూఎస్ రెసిప్రోకల్ ఆఫ్ టారిఫ్స్ అని చెప్పి. అయితే ఇండియా క్లియర్ కట్గా చెప్పేసింది లిబరైజింగ్ ది డైరీ అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్ అని అంటే అది చాలా సోషల్ సెన్సిటివ్ ఇష్యూస్. నాకు ఇక్కడ సోషల్ సెన్సిటివ్నెస్ని హ్యాంపర్ చేస్తాయి, పొటెన్షియల్ మార్కెట్ డిస్రప్షన్స్ని క్రియేట్ చేస్తాయి. మేము ఎట్టి పరిస్థితులలో కూడా వీటి మీద ఒప్పుకోము. కాకపోతే ఏదైనా మాట్లాడదాం, దాని మీద నెగోసియేషన్ మాట్లాడదాం, కానీ ఇట్లా కంప్లీట్గా మా డైరీ టెక్నాలజీని మా అగ్రికల్చర్ సెక్టర్లలో కాదంటే కుదరదు. ఇది 2-way అగ్రిమెంట్స్ ఉండాలా. నువ్వు డిసైడ్ చేసి నాకు చెప్పుడేంది, అట్లా నేను చెప్తే నడుస్తుందా అని చెప్పి క్లియర్ కట్గా అమెరికాకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. ఇక ఇది బగబగ మండుతుంది.
బగబగ మండుతుంది. పాకిస్తాన్తో దోస్తానా ఖచ్చితంగా చేయాలా? ఎందుకనంటే భారత్ని జర నిగరానీలో పెట్టాలా, భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనంటే పాకిస్తాన్కి మిజైల్ ఇవ్వాలా, పాకిస్తాన్కి ఒక $1 బిలియన్ ప్యాకేజ్ ఇవ్వాలా. ఆ దోస్తీ ఈడికేని మొదలైంది. న్యూఢిల్లీకి చెక్ పెట్టనికే ఇస్లామాబాద్కి జర పెద్దపీట వేసిన రానంటే ఎస్ ఉండొచ్చు. అమెరికా మనకు ఫ్రూట్సు, నట్సు, ఈ వాల్నట్లు లేకపోతే ఆ బాదాంలు, గీదాంలు, గవి డ్రై ఫ్రూట్సు మనకు ఇస్తుంది, ఆమినేషన్ ఎక్సెట్రా ఉంది. బట్ అలాగే ఇప్పుడు డీల్ మొత్తము డైరీ, అగ్రికల్చర్ అండ్ మన డిజిటల్ సెక్టార్లలోనే, మెడికల్ సర్వీసెస్లోనే ఉండే కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ మన అందరికీ తెలిసిందే. మా ఫార్మా ఇండస్ట్రీలో మీరు ఇట్లా కాదు, మీరు ఇట్లనే నడపాలా అని అంటే ఇప్పుడు జన్ ఔషధి కేంద్రాల కింద మనము కొన్ని మందులకు, నిత్యావసర మందులకు జనాలకు అందజేయనికే మనం దాని మీద రేట్లు తగ్గించినాం. ఆ డిస్కౌంట్లు ఇవ్వద్దంట. మళ్ళీ ఎట్లా బతుకుతారు? 147 కోట్ల జనాభా భారతదేశం. ఎట్లా బతుకుతారు? నీ అడ్డమైన చేయాలంటే మెడికల్ మాఫియాని పెంచి పోషించమని ట్రంప్ మాట్లాడతాడు. మన ప్రధాని ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్తారు. ఇప్పుడు ఇలా మీరు ఎవరికి సమర్థిస్తారో చెప్పు ఫ్రెండ్స్. అండ్ టు దట్ మ్యాటర్ ద లాస్ట్ టాపిక్ ఏముంటుందనంటే, పాకిస్తాన్కి ట్రంప్ ఎందుకు మద్దతు తెలుపుతున్నాడు అని చెప్తే వీళ్ళది చాలా చీకటి ఒప్పందాలు ఉన్నాయి. వెనుకటికి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంది కదా, సౌండ్ వస్తుంది, యుఎస్ఎస్ఆర్ నుంచి కంట్రోల్లో పెట్టనీకే ఆఫ్ఘనిస్తాన్ని పెంచి పోషించింది అప్పుడు పాకిస్తాన్నే వాడుకున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే, కరెక్ట్గా చేయాలనంటే, ఇట్లాంటి పాకిస్తానీ అమెరికన్ ఫైల్స్ ఏవైతే పాకిస్తాన్ దగ్గర చాలా ఉన్నాయి. అప్పుడు సిఐఏని మధ్యలో పెట్టి యుఎస్ఎస్ఆర్ని ఏమేమి చేసిందో అంతా తెలిసి, ఇది రష్యా కూడా కరెక్ట్గా తెలుసు. ఆపరేషన్ సైక్లోన్ కింద ఏమేమి చేసిందో అందరికీ తెలుసు. అట్లా ఉసామా బిన్ లాడెనే తీసుకోండి, అది ఆ రోజే తెలిసిందా? దాని తర్వాత ఈడు ఎక్కువ రోజులు బతుకుతే ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందో అని చెప్పి ఉసామా బిన్ లాడెన్ని చంపిరే తప్ప ఉసామా బిన్ లాడెన్ జాడ తెలియకుండానే ఉన్నదా? ఇన్ఫ్యాక్ట్ పాకిస్తానీ న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచ దేశాలలో మొత్తము నార్త్ కొరియాకు అక్కడిక్కడ బ్లాక్ బజార్లో అమ్ముతుంటే పాకిస్తాన్, అమెరికాకు, సిఐఏకి తెలియకుండానే జరిగిందా? అంటే ఈ ఫైల్స్ అన్నీ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇక ఇవి బయటపడ్డాయి అనుకో, ఏదైతే 2% ఇజ్జత్ ఏదైతే ఉన్నదో చూడియాల అమెరికా, అది కూడా నాశనం అవుతుంది. అట్లా ఇలా దోస్తానా దారి తీసింది. ఇన్ఫ్యాక్ట్ భారత్ మీద ఏదంటే భారత్ తింటలేదు, టారిఫ్లు చల్ అని నడిపి మనం మాట్లాడుతున్నాం. ఈ సెక్టార్లలో ఏంది ఇచ్చేది రాబాయ్ కాదు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అక్కడ లొల్లి షురువు అయింది ఫ్రెండ్స్. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలా ఏడు దాకా పోతున్నది ప్రపంచ దేశాలలో భారత్ ఎక్సెట్రా అని అంటే, ఇవాళ కెనడియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఓపీ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం ఎస్ మా భూభాగం మీద ఖలిస్తానీ యొక్క తీవ్రవాద తత్వాన్ని వెనకటికి డస్ట్బిన్ ట్రూడో ఏదైతే ప్రభుత్వం ఉండనో వాడి ప్రభుత్వం, డస్ట్బిన్ ప్రభుత్వం దీన్ని పెంచి పోషించింది అని చెప్పి ఒప్పుకున్నది. ఇప్పుడు చెప్పుర్రా. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పిన అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి మాట్లాడినా. జబ్ హమారే అన్నోన్ గన్మెన్కి జై అని అంటామో, ఆ అన్నోన్ గన్మెన్ వేరే దేశాలలో పోయి మనకు జై కేతనాలు ఎగిరేస్తున్నందుకు, భారత్లో పుట్టినందుకు భారత్ మాతాకి జై అని కూడా అనాలి.